హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు నేను చూపించే రెసిపీ పుదీనా పులావ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పుదీనా పులావ్లో రైతా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దామనండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానని నీట్గా వాష్ చేసి ఒక అరగంట సేపు నాననివ్వండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకుని ఫ్రై చేయాలి. జీడిపప్పు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత హోల్ గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 యాలకులు, 1 స్టార్ ఫ్లవర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయను పొడవుగా కట్ చేసి వేసుకుని సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత 1 మీడియం సైజ్ టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కోసి వేసుకోండి. తర్వాత 1/2 కప్ క్యారెట్, 1/2 కప్ కట్ చేసుకున్న బీన్స్ వేసుకోవాలి. అలాగే బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని కూరగాయ ముక్కలు ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయ్యేలోపు పుదీనా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందామండి. 1 మిక్సీ జార్లో తీసుకుని నీట్గా కడిగిన పుదీనా 1 కప్పు వేసుకోండి. అలానే 1/2 కప్పు కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం, 8 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం వాటర్ వేసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. కూరగాయ ముక్కలు కూడా వేగాయండి. ఇప్పుడు పుదీనా పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా వేగేటప్పుడే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత అరగంట పాటు నానబెట్టిన బియ్యాన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఒకసారి కలుపుకొని మనం వేయించిన జీడిపప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటామేనండి. చూసారు కదండి, పుదీనా పులావ్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. పుదీనా పులావ్లో రైతా వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.